ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం వెళ్ళే స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో మొదటిసారి వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీరు కొండపైన స్వామివారి యొక్క దర్శనం అన్నది ఏ టైంకి జరుగుతుంది, ఆలయం ఎప్పటి నుండి ఓపెన్ చేస్తారు, అకామిడేషన్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, స్వామివారి యొక్క అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది ఎన్ని గంటల నుండి స్టార్ట్ అవుతుంది, మనకి పూజా సామాగ్రి అన్నది కూడా మనం తీసుకువెళ్ళాలా లేకపోతే ఆలయం దగ్గరే మనకి అందుబాటులో ఉంటాయా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొదటిసారి ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా మర్చిపోకుండా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మొదటిసారి ఎవరైతే అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రానికి వెళ్తున్నారో మీకు అన్నవరంలోనే రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి. ఇక్కడ కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుంది. మనకి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి అన్నవరం కొండపైకి మనకి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ట్రైన్ దిగిన వెంటనే అక్కడ బయట ఆటోలు కానీ జీపులు కానీ కార్లు కానీ అందుబాటులో ఉంటాయండి. వాటి ద్వారా మీరు కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నవరం దేవస్థానం వారికి సంబంధించిన బస్సు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. మీరు బస్సు ద్వారా కూడా మీరు అన్నవరం కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా మనకి అన్నవరం దేవస్థానానికి సంబంధించిన బస్సు అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు కొండపైకి చేరుకోవడానికి అయితే సులువుగా ఉంటుందండి. అదేవిధంగా మనకి అన్నవరంలో కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుంది. మనకి మ్యాక్సిమం సామర్లకోట కానీ లేదా పిఠాపురంలో మనకి ట్రైన్స్ అన్నీ కూడా ఆగడం జరుగుతుందండి. మీరు సామర్లకోటలో కనుక ఆప్షన్ పెట్టుకుంటే సామర్లకోటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు సామర్లకోట నుండి పిఠాపురం చేరుకుని పిఠాపురం నుండి అన్నవరం క్షేత్రానికి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా ఒక 35 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు పిఠాపురంలోనే ట్రైన్ దిగితే పిఠాపురం నుండి మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కానీ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా మీరు అన్నవరం క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేశం నలుమూల నుండి కూడా అన్నవరం క్షేత్రానికి చేరుకోవడానికి ట్రైన్ సౌకర్యం కానీ అదేవిధంగా బస్ సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి మనకి జాతీయ రహదారి కూడా అన్నవరం నుండే వెళ్తుంది కాబట్టి మీరు అక్కడ బస్ దిగవచ్చు. అక్కడ నుండి మీరు టెంపుల్ చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిసారి వెళ్ళే వాళ్ళైతే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా ఈ 3 ప్లేసుల్లో మీకు ఏ ప్లేస్ అయితే మీరు ట్రైన్ దిగడానికి సౌకర్యంగా ఉంటుందో ఆ ప్లేస్ అన్నది చూస్ చేసుకుని అక్కడ నుండి మీరు వెహికల్ ద్వారా అన్నవరం చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి టెంపుల్ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి ప్రతిరోజు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. అది కూడా ప్రతి 1 అవర్కి ఒక బ్యాచ్ చొప్పున మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి స్పెషల్ దర్శనం టికెట్ కూడా మనకి 200 రూపాయలు ఉంటుంది. మనకి ఫ్రీ దర్శనం కూడా ఒక 1 అవర్లో పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు స్వామివారి దర్శనానికి ఎక్కువ టైం పడుతుందని కూడా మీరు భావించొద్దు. మనకి ఎక్కువ క్రౌడ్ ఉంటే ఇంచుమించుగా ఒక 2 అవర్స్ పడుతుంది. మనకి తక్కువగా ఉంటే హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ లోపే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు నేరుగా అన్నవరం కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి 100 రూపాయల దగ్గర నుండి మనకి 3000 రూపాయల వరకు కూడా ఏసీ నాన్ ఏసీలో కూడా మీకు అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైతే అన్నవరం వెళ్ళి అక్కడ స్వామివారి క్షేత్రంలో ఒకరోజు ఉండాలనుకుంటారో మీరు అకామిడేషన్ అయితే నేరుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు రూమ్ అవసరం లేదనుకున్న వాళ్ళు లాకర్ కూడా తీసుకుని మీరు అక్కడే రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా అన్నీ కూడా మీకు అన్నవరం క్షేత్రంలోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీరు నేరుగా కొత్తగా వెళ్ళే వాళ్ళు నేరుగా మీరు బస్సు అన్నది మెయిన్ స్వామివారి యొక్క రాజగోపురం ఏదైతే ఉంటుందో రాజగోపురం దగ్గర అయితే మీరు దిగడం జరుగుతుందండి బస్సు లేదా ప్రైవేట్ వెహికల్స్. ఆ రాజగోపురానికి పక్కన లెఫ్ట్ సైడ్ మీకు స్వామివారి యొక్క మొక్కుబళ్ళు ఎవరికైనా ఉన్నా కూడా తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కాన్సాల్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మీరు స్నానం చేయడానికి రెడీ అవ్వడానికి కూడా అన్ని సౌకర్యాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా చిన్నపిల్లలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీరు అక్కడ రెడీ అయిన తర్వాత మీకు
మీరు ఎక్కడైతే బస్సు దిగారో అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజగోపురం ఏదైతే ఉందో ఆ రాజగోపురానికి ముందు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకి టికెట్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కాస్ట్లో మీరు స్వామివారికి రథం టికెట్ అయితే మనకి 4 రేట్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 300 రూపాయల రథం టికెట్, 2 1000 రూపాయలు, 3 1500, 4 2000 రూపాయల రథం టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏసీ నాన్ ఏసీలో కూడా మీకు ఈ స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామివారి రథం అయితే జరుగుతుందండి. మీరు టికెట్ కొనుక్కున్నప్పుడు పూజ సామాగ్రి కూడా దేవస్థానం వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు సెపరేట్గా 5 కొబ్బరికాయలు, అర డజన్ అరటిపళ్ళు మీకు కూడా తీసుకువెళ్ళాలండి. ఇది విషయం మట్టికి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగిలినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా అన్నవరం దేవస్థానం వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మొదటిసారి పూజ చేయించుకున్న వాళ్ళైతే మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదండి. మనకి ఉదాహరణకి మీరు 300 రూపాయల రథం టికెట్ తీసుకున్నారనుకోండి, మనకి చుట్టూ కూడా అంటే ఆలయానికి చుట్టూ కూడా మండపాలు ఉంటాయండి. ఆ మండపాల్లో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. సుమారుగా ఒక మండపంలో కూడా 150 నుండి 300 లోపే మనకి స్వామివారి భక్తులు అయితే మనకు ఒక హాల్లో ఉంటుంది కాబట్టి హాల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ప్రతి 1 అవర్కి కూడా ఒక బ్యాచ్ చొప్పున కంటిన్యూగా స్వామివారికి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంటుందండి. ఒక టికెట్ మీద భార్య భర్తలు అదేవిధంగా 12 సంవత్సరాల లోపున లేదా మీ పిల్లలు కూడా ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మెయిన్ ప్రధానంగా ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో వీళ్ళైతే వ్రతం చేస్తూ ఉంటారు. వీళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళు కూర్చుంటారు కాబట్టి అది కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చుంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మనకి పూజ అన్నది ఎప్పుడు ఏ విధంగా చేయాలన్నది దేవస్థానానికి సంబంధించిన అర్చకులు అయితే చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. మీరు తప్పనిసరిగా మీ యొక్క గోత్రం, మీ యొక్క జన్మ నక్షత్రం, మీ యొక్క రాశి తెలుసుకుని వెళితే మీరు అక్కడ సంకల్పం చెప్పుకున్నప్పుడైతే చాలా ఈజీగా మీరు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు పూజ అన్నది ఏ విధంగా చేయాలి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది ఏ విధంగా చేయాలో తెలియకపోయినా కూడా అక్కడ దేవస్థానానికి సంబంధించిన బట్టి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. అలా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. స్వామివారి కథ కానీ అదేవిధంగా వ్రతం ఏ విధంగా చేయాలన్నది కూడా అర్చకులు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా పదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే మీరు ఎక్కడ కూడా టెన్షన్ కానీ కంగారు కానీ పనవసరం లేదు. కాకపోతే పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోనే ఈ వ్రతం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు మర్చిపోయినా అందుబాటులో లేకపోయినా సరే మీరు ఒంటి మీద ఉన్నటువంటి డ్రెస్ తోటి మీరు స్వామివారికి వ్రతం చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వ్రతం అనంతరం కూడా మీరు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ స్వామివారి క్షేత్రంలో ప్రధాన దేవతామూర్తుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నవరం సత్యనారాయణ స్వామి, అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడు, అనంతలక్ష్మి అమ్మవారు కూడా ఒకే పీఠంపై కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్వామివారు పై అంతస్తులో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కింద అంతస్తులో మనకి యంత్రాలయం దర్శనం ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒకే పీఠంపై కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో మరి ఏ క్షేత్రంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒకే పీఠం పైన కానీ లేదా ఒకే చోట కానీ కొలువై ఉండి దర్శనం ఇవ్వడం ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలోనే ఒకే పీఠం పైన అన్నవరం సత్యనారాయణ స్వామి, సాక్షాత్తు పరమశివుడు, అనంతలక్ష్మి అమ్మవారు కూడా కొలువే ఉండి దర్శనం ఇవ్వడం ఇదే ఏకైక క్షేత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అన్నవరం క్షేత్రానికి ఎవరైతే వస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి సేవలు తరించండి. అదేవిధంగా మీరు వ్రతం అనంతరం కూడా స్వామివారికి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం అన్నది మీకు వ్రతం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకైతే వ్రతంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. బయట కూడా మీకు 20 రూపాయలు మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బంగి ప్రసాదం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రసాదం కూడా కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ క్షేత్రంలో నిత్యం కూడా అన్నదానం జరుగుతూ ఉంటుందండి. మనకి ఉదయం 10:30 నుండి స్టార్ట్ అవి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల వరకు కూడా కంటిన్యూగా ఎంతమంది భక్తులు అయితే వస్తారో అంతమంది భక్తులకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఎవరు కూడా భోజనం కోసం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు సౌకర్యాలు ఉపయోగించుకోండి. అదేవిధంగా స్వామివారికి ప్రసాదం కూడా మనకి పులిహార కానీ దద్దోజనం కానీ పరమాన్నం ఇటువంటివి కూడా మనకి బయట ఓపెన్ ప్లేస్లో రాముల వారి టెంపుల్ ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ ముందు మండపం ఉంటుందండి. అక్కడైతే పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఈ ప్రసాదాన్ని ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఎవరైతే అన్నవరం క్షేత్రానికి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలని తెలుసుకోండి. అదేవిధంగా మనకి
లాకర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్రీగా లాకర్స్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనకి అన్నవరానికి చుట్టుపక్కల చూడవలసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మనకి పిఠాపురం వచ్చినట్లయితే పిఠాపురంలో మనకి ప్రధానంగా 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వయంభూ క్షేత్రాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి పాదగయ క్షేత్రం, అది తిరిగయ క్షేత్రాల్లో ఒకటండి. అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయ ఏదైతుందో అది, అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న జాజ్పూర్ ఏదైతే ఉందో ఆ గయ క్షేత్రం, పిఠాపురంలో ఉన్న పాతగయ క్షేత్రం. ఈ గయ క్షేత్రంలో మనకు ప్రధానంగా పితృకార్యాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించారు కాబట్టి ఇక్కడ కుక్కడీశ్వరుడుగా స్వామివారు అయితే కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వయంభూ క్షేత్రం అండి. అదేవిధంగా 18 శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారు కూడా ఇదే పాదగయ క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడ కూడా లేదు. ఇదే పాదగయ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వయంభూ విగ్రహం అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఈ 3 క్షేత్రాలను కూడా ఒకే చోట దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ఇల్లు కూడా మీరు పిఠాపురం క్షేత్రంలో చూడవచ్చు. అది శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానంగా కొలువై ఉండి భక్తులకి అయితే అక్కడ స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పంచమాధవ క్షేత్రాల ఒకటైన కుంతిమాధవ స్వామి క్షేత్రం కూడా మీరు పిఠాపురంలో దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా తొలి తిరుపతి క్షేత్రం, అంటే ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించేటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి క్షేత్రం మనకి పిఠాపురం నుండి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో దేవులకి సమీపంలో తొలి తిరుపతి గ్రామంలో స్వామివారు కొలువై ఉండి స్వయంభూ క్షేత్రం అండి. భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని ఎవరు చూస్తే వాళ్ళ తిత్తులో స్వామివారి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది. సామలకోటలో అయితే మనకి పంచరామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ కుమార భీమేశ్వర స్వామి క్షేత్రం కూడా మనకి సామలకోటలో దర్శనం అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కాకినాడ దగ్గరలో సర్పవరం గ్రామంలో 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ భవన్నారాయణ స్వామివారి అతి పురాతనమైనటువంటి క్షేత్రాన్ని కూడా మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే అన్నవరం క్షేత్రానికి వచ్చి స్వామివారిని వ్రతం చేయించుకుని స్వామివారి సేవలో తరిందామా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు అవకాశం ఉంటే టైం కుదిరితే చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలు కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. మనకి తలుపులమ్మ లోవ కూడా మనకి అన్నవరం క్షేత్రానికి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో మనకి అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. అక్కడ కూడా మీరు అమ్మవారిని దర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.